హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కా వీడియోస్. కంగ్రాట్స్ వోల్గా వీడియోస్, 17 million సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా మంచి మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో అయితే చేశారు. కమింగ్ టు నారా రోహిత్ గారు, శ్రేయ గారితో కూడా కాంబినేషన్ లో ఒక సీన్ ఉండడం చూసాను నేను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళిద్దరు ఎలా ఉండే ఏంటి? అది శ్రీ విష్ణు గారు, నారా రోహిత్, శ్రేయ గారు మూవీ. అది మా పేరు వీరభోగ వసంతరాయ్. ఓకే, సినిమా పేరు వీరభోగ వసంతరాయలు. నేను ఎప్పుడు 8-9 years అవుతుంది చేసి. సో నేను షూట్కి వెళ్ళాను. శ్రేయ గారికి అసిస్టెంట్ నేను సినిమా టెక్ గై. ఓకే. సో ఆవిడ వచ్చారు, కో డైరెక్టర్ పరిచయం చేశారు. ఇలా మహిపాల్ మీకు అసిస్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నానంటే అప్పుడు ఇంకా సన్నగా ఉండేవాడిని. మొహమ్మద్ తిల్ల లోపలికి వెళ్ళిపోయి నేను బలా ఉండేవాడిని. సో ఆవిడని చూడగానే అంటే మెగాస్టార్ హీరోయిన్ అంటే చిన్నగా నాకు అదే గుర్తొచ్చింది. మెగాస్టార్ హీరోయిన్ తో నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నా, అసిస్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నా, ఒక 3 days ఆవిడతో ట్రావెల్ అవుతున్నా అనే ఎగ్జైట్మెంట్ లో నేను కొంచెం ఎలా చూస్తుంటే నేను ఇలా కూర్చున్నాను. ఆవిడ సడన్ గా వచ్చారు, నేను లేస్తుంటే కూర్చో అని చెప్పి కోడైరెక్టర్ గారు పరిచయం చేశారు. మాట్లాడుతుంటే ఫస్ట్ టైం లేదు మేడం, అంతకుముందు ఒక 5-6 movies చేశాను మేడం అంటే. ఓకే, ఏజ్ కితే 22 మేడం. తర్వాత ఒక 3 days ఆవిడతోనే సీన్స్ అన్ని ఉన్నాయి. మరి నారా రోహిత్ గారు, శ్రీ విష్ణు గారితో అసలు సంబంధం లేదు. నారా రోహిత్ గారితో జస్ట్ స్క్రీన్ షేర్ అంతే. ఆయన బాగా మాట్లాడతారు. ఎలా అంటే చాలా చాలా క్వైట్ గా ఉంటారు అనమాట. చాలా సౌండ్ చాలా తక్కువ వస్తుంది. అన్న అన్నారు వినపడలేదు అన్నట్టు మాట్లాడాలి. మళ్ళీ చాలా క్వైట్ గా ఉంటారు ఆయన. చాలా బట్ క్లోజ్ అయితే మాత్రం బాగా మాట్లాడతారు. సూపర్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే, ఇంకొక మంచి సినిమా అని చెప్తాను నేనైతే, బచ్చల్ మల్లిలో నరేష్ గారితో ఆ సినిమా నాకు చాలా ఇష్టం అనమాట. సినిమా చూస్తున్నాను సేపు చాలా బాగా ప్రిపేర్ అయ్యానన్నా, నాకు అవసరం లేదని అంటే తీరా చూస్తే స్లిప్పులు పెడతావు అందులో. స్లిప్పులు తీసే సీన్ కావచ్చు, తర్వాత మళ్ళా తాగుతున్నప్పుడు సిట్టింగ్ వేసుకోవడం అంతా నీ వల్ల అన్న అని చెప్పి అనడం, కానీ లైక్ క్రేజీ అనిపించింది అనమాట. పర్లేదు, మంచి మంచి రోల్స్ పడుతున్నాయని అనిపించింది అప్పుడు. సో నరేష్ గారు ఎలా ఉండరు ఆల్ సెట్స్, అండ్ ఎలా ఉండే అంటే సీన్స్ జరిగినప్పుడు కానీ, కాంబినేషన్ జరుగుతున్నప్పుడు కానీ వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తారు అని అంటే ఆ విషయంలో నరేష్ అన్న సూపర్. అసలు ఎలా అంటే దానికి బిఫోర్ నేను ఉగ్రం చేశాను. ఉగ్రం ఆల్మోస్ట్ 15 days చేశాను. ఆయన ఎంతసేపు కొడుతున్నాడు సినిమాలో మమ్మల్ని, అంటే క్యారెక్టర్ లాంటిది. సో ఆయన పోలీసు కొంచెం ఇది వైఫ్ దగ్గర నైఫ్ పెట్టేసి ఉగ్రంలోదేనా? ఉగ్రంలో హీరోయిన్ పీక పట్టుకుని నేనే అంటే ఇలా కనబడుతున్నాడు, సాఫ్ట్ గా కాదు, గ్రే షేడ్స్ కూడా చేస్తున్నా అని చెప్తున్నాడు. చాలా ఉన్నాయి గ్రే షేడ్స్, చూస్తే కూడా తెలుస్తుంది. అవును, బట్ మేము రివీల్ చేయమేంటారు. సో ఆ ఇంట్రాక్ట్ ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళగానే నువ్వా అని అన్నారు. పేరు గుర్తు రాలేదు కానీ నేను ఫేస్ గుర్తుంది. తర్వాత మాట్లాడుతుంటే అందరు చెప్తుంటారు మహిపాల్ అనగానే ఓకే. సీన్ చేస్తున్నప్పుడు నేను కొంచెం భయపడ్డాను అనమాట. అంటే కొంచెం ఎంత ఫీల్ ఉండదు, పెద్ద హీరో ఎంత అన్న కూడా పెద్ద హీరో కాబట్టి ఇలా ఓవర్లాప్ చేసి చెయ్యాలి కదా, కొంచెం భయం వేస్తుంది. ఓవర్లాప్ సీన్స్ లేవు కదా, 1-on-1 అలా ఉంటుంది. ఓవర్లాప్ చేయాలి కదా అంటే డైరెక్టర్ సుబ్బు అన్న, అరే నువ్వు టార్చర్ చేసే క్యారెక్టర్ కోసం నన్ను ఇచ్చాను, నువ్వు ఎలా చేస్తావో చేయంటాడు సుబ్బు. ఈయనేమో నాకేమో ముందు చెప్దామా అంటేనేమో ఏమో ఎలా రిసీవ్ చేసుకుంటారు తెలీదు. ఆయన అడిగారు ఏం చేస్తావు మహిపాల్ అన్నారు. ఇలా అంటున్నారన్న అంటే లేదు నేను డైలాగ్ చెప్తున్నప్పుడు మధ్యలో వచ్చేసాను. అమ్మాయ్యా కంప్లీట్ అయ్యే వరకు మధ్యలో వచ్చేసాను. అప్పుడైతేనే ఇంకా మీ నాన్న నిన్ను చిత్తకొట్టేసాడు, సో నువ్వు నా మీద సీరియస్ అవుతున్నావు, సో ఓవర్లాప్ చేశాను డైరెక్ట్ గా అంటే పర్లేదు, నువ్వు చేసి అలా చేస్తేనే పండుతుంది అని చెప్పి అంత ఎంకరేజ్ చేశారు అన్న. ఎస్, అసలు చాలా బాగుంటది కూడా. నాకు పర్టికులర్ గా ఆ సీన్ చాలా చాలా నచ్చుద్ది. హాయ్, నా పేరు రోహిత్. హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Please do subscribe to Volga Videos. Congratulations for Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.